ఏప్రిల్ 2024 మీన రాశి ఫలాలు. నెలవారీ జాతకం 2024 ప్రకారం మీనరాశి వారికి ఈ నెల కొంత లాభదాయకంగా ఉంటుంది. ఈ నెల ప్రారంభం నుండి మీరు ముఖ్యంగా ఆర్థిక, శారీరక మరియు వ్యక్తిగత విషయాలలో కొన్ని కష్టాలకు సిద్ధంగా ఉండాలి. రాహువు మరియు సూర్య గ్రహణం నెల ప్రారంభంలో మీ రాశిలో ఏర్పడుతుంది. ఇది మీ ప్రవర్తన, శారీరక ఆరోగ్యం మరియు వైవాహిక జీవితంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. కెరీర్ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే ఈ నెల మీకు అవకాశాలను అందించే నెల కావచ్చు. 10వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి మీ 2వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ కెరీర్లో ముందుకు సాగడానికి మీకు అవకాశం ఇస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే 4వ ఇంటికి అధిపతి అయిన బుధుడు బృహస్పతితో 2వ ఇంటిలో కూర్చున్నాడు మరియు శనివారం అతనికి పూర్తి దృష్టి ఉంది. ఈ నెలలో విద్యార్థులు తమ ఏకాగ్రతను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. మీ జీవితంలో వివిధ రకాల సమస్యలు ఏర్పడవచ్చు, దీనివల్ల మీ చదువుకు ఆటంకం కలుగుతుంది. మీరు ఈ పరధ్యానాలను అన్నింటినీ విస్మరించి మీ అధ్యయనంపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నించాలి. ఈ నెల కుటుంబానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. బృహస్పతి మరియు బుధుడు మీ 2వ ఇంట్లో ఉంటే మీ 4వ ఇంటిపై ఏ గ్రహం కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపదు. ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు మరింత తీవ్రంగా ఉంటాయి. పరస్పర సామరస్యం పెరుగుతుంది. మీ పదాలు అధికారం మరియు చెందిన భావాన్ని పొందుతాయి. మీరు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభంలో బలహీనంగా ఉండే అవకాశం ఉందని మీరు గమనించవచ్చు. మీ రాశిచక్రం యొక్క 12వ ఇంట్లో శని మరియు కుజుడు కలిసి ఉంటారు. మీ ఖర్చులు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఖరీదైన ఖర్చులు మీకు చికాకు కలిగిస్తాయి మరియు మీ ఆదాయాన్ని హరిస్తాయి. ఈ మాసం ఆరోగ్యం విషయంలో కొంచెం కఠినంగానే ఉంటుంది. మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉంటారు, కానీ 12వ ఇంట్లో శని అతనికి పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. ఆరోగ్య ఆందోళనలు కలిగిస్తాయి. ఈ నెలలో మీరు ఊబకాయం, కొవ్వు సంబంధిత రుగ్మతలు లేదా కొలెస్ట్రాల్ పెరుగుదలను అనుభవించవచ్చు. ఈ నెలలో మీరు మీ థైరాయిడ్ను కూడా తనిఖీ చేసుకోవాలి. రాహువు మరియు సూర్య గ్రహణం మీ రాశిలో యోగాన్ని సృష్టిస్తే శుక్రుడు అలాగే ఉంటాడు. పరిహారం: బుధవారం సాయంత్రం నల్ల నువ్వులను దానం చేయండి.